హాయ్ అండి. ఈరోజైతే కొబ్బరి పచ్చడి అయితే తయారు చేస్తున్నాను. అమ్మమ్మలు చేసే విధంగా అయితే తయారు చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు అయితే మినపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, ధనియాలు, ముఖ్యంగా ధనియాలు అయితే ఉండాలండి. కొబ్బరికూర, ఒక కప్పు అయితే కొబ్బరికూర అయితే తీసుకున్నాను. ఈ తయారీ విధానం అయితే చూడండి. నూనె అయితే మూకుట్లో వేసుకున్నానండి. ముందుగా ఎల్లుల్లిపాయలు అయితే వేసేస్తున్నాను. ఎప్పుడు కూడా ముందు ఎల్లుల్లిపాయలే వేస్తాం. పప్పు తాలింపులోకి ఏంటి ఏ తాలింపు అయినా ఎల్లుల్లిపాయ అయితే పచ్చిగా ఉంటుంది కదండి, బేగా ఏగదండి. ఎల్లుల్లిపాయ అయితే వేసేస్తాం. ఎల్లుల్లిపాయ ఏగుతూ ఉండగా పచ్చెనపప్పు, మినపప్పు కూడా వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కూడా వేసేసానండి. మినపప్పు, శనగపప్పు 2 నిమిషాల పాటు ఏగాలి. మినపప్పు, శనగపప్పు ఏగిపోయాయి. మనం ఉంచుకున్న కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. చక్కగా ఇవన్నిటిని కూడా తాలింపులన్నీ వేపాలండి బాగానే. చూసారా, ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు ఉత్తిని వేగిపోతాయి కదా, ఆఖరిని వేసుకోవాలి. ఇవన్నిటిని కూడా ఫ్రై చేయాలండి బాగానే. ధనియాలు వేగుతూ ఉంటే కమ్మటి వాసన అయితే వచ్చేస్తుంది. మనకైతే తాలింపు సరుకులు అయితే వేగిపోయాయి. మనం చింతపండు, ఉప్పు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మనకు ఒక కొబ్బరికూర కూడా ఉంది కదా, ఒక కప్పు. ఈ రెండింటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదండి. చిన్న తాలింపు అయితే వేసుకుంటే అయిపోద్ది. తాలింపు సరుకులు అయితే తీసుకున్నాను. అవి అయితే వేసేసుకుంటున్నాను తాలింపుల్లోకి. ఓ 2 నిమిషాల్లో తాలింపు సరుకులు అయితే వేపాలండి బాగానే. పచ్చడి మిక్సీ పట్టుకున్నాక ఇలా తాలింపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపులోకి అయితే పచ్చడి అయితే వేసానండి. చక్కగా పచ్చడి అయితే తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి. దీన్ని ఒక గిన్నెలో తీసుకుంటే అయిపోద్ది మనకి పచ్చడి. మనకైతే కమ్మని కొబ్బరి పచ్చడి అయితే తయారైపోయింది. కొబ్బరి పచ్చడిని దేంట్లో తింటే బాగుంటుందో నేను కూడా ఇప్పుడు చెప్తాను, మీరు చూడండి. ఇలా పొట్టేసుకుని అలా పచ్చడి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.